హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేయబోయే ఫోను మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే అన్నట్టుంటుంది. అదే వివో T2 Pro. ఇది ఆల్రెడీ మన ఛానల్లో మీరు చూశారు, కాకపోతే వేరే బట్టలు వేసుకున్నప్పుడు చూశారు. ఇప్పుడు బట్టలు మార్చుకొని వచ్చింది. అదేమో మీకు అమెజాన్లో టార్గెట్ చేస్తే, ఇదేమో ఫ్లిప్కార్ట్లో టార్గెట్ చేస్తుంది. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్ అనమాట. కాకపోతే ఈ ఫోన్లో మనకి చూడాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రైజింగ్ అనేది దానికి దీనికి దాదాపు సేమ్గానే పెడతారు. నాకు తెలిసి ఇది ఇంకొంచెం ఒక ₹1000 వరకు ఎక్కువగా పెట్టొచ్చేమో. ఒకవేళ పెడితే మీకు దేంట్లో ప్రైస్ తక్కువగా ఉంది, దేంట్లో కార్డ్ ఆఫర్ ఎక్కువగా ఉంది, ఒకవేళ మీరు ఇదే కావాలి అనుకుంటే సేమ్ స్పెసిఫికేషన్స్తో మంచి పవర్ఫుల్ ప్రాసెసర్తో, ఇందులో ఉన్న ప్రాసెసర్ మాత్రం చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, ఈ బడ్జెట్లో దేంట్లో కార్డ్ డిస్కౌంట్ ఎక్కువగా ఉంటే దాని మీద కన్వేయండి అంతే. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. అదే వివో T2 Pro. ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వివో T2 Pro వైట్ కలర్లో ఉంటుంది వివో బ్రాండింగ్తో. అండ్ మన దగ్గర ఉంది 8GB 256GB వేరియంట్ జూన్ గోల్డ్ అనే కలరు. యాక్చువల్గా ఇది చెప్పడానికి గోల్డ్ కలర్ లాగా ఉంటుంది, కానీ రియల్ లైఫ్లో చూసినప్పుడు క్రీమ్ కలర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. బట్ బ్యాక్ సైడ్ దీంట్లో ఉన్న మేజర్ చేంజ్ ఏంటంటే, ఈ ఫోన్కి బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది అండ్ ప్లాస్టిక్ ఫ్రేమ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది గ్లాస్తో వస్తుంది ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్. కానీ చేతిలో పట్టుకున్నప్పుడు గ్రిప్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు సార్ వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే హెడ్కి ఏమో 1.2 ఉంది, బాడీకి ఏమో 1.1 ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇవి 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ద స్టాండర్డ్సే ఉన్నాయి, కానీ 1 క్రాస్ అయింది. ఇది మాత్రం మీరు నోటీస్లో పెట్టుకోండి. అండ్ బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది, ఒక 66 వాట్స్ చార్జరు, టైప్ సి కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ ఇలాంటివి అయితే ఉంటాయి. అండ్ కమింగ్ టు ద డిజైన్, ఈ ఫోన్ చాలా స్లిమ్గా ఉంటుంది, బక్క పల్స్గా ఉంటుంది. జస్ట్ 7.4 mm థిక్నెస్తో వస్తుంది. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువే, 175 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ కావడం వల్ల, కర్వ్డ్ డిస్ప్లే కావడం వల్ల చేతులు మాత్రం చాలా బాగుంటుంది. ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ పాయింట్లో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ లేదు. చుట్టూ ఉన్న ఫ్రేమ్ ప్లాస్టిక్ ఫ్రేమ్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ 2 కెమెరాల సెటప్, ఆరా లైట్ ఉంటుంది, వివో బ్రాండింగ్, అలాగే మీకు రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. బాటమ్ సైడ్ సిమ్ ట్రే, డ్యూయల్ సిమ్ సపోర్ట్, మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి పోర్టు, స్పీకర్ గ్రిల్ ఇక్కడ ఉంటుంది. టాప్లో మీకు ఒక పంచ్ హోల్ కెమెరా ఉంటుంది. సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైకు పైన ఫ్రేమ్ మీద ఉంటుందన్నమాట. సింపుల్ డిజైన్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్ని కావాల్సినవి ఉంటాయి, కాకపోతే 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ 1300 నిట్స్ ఉంటుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లేస్ అని చెప్పొచ్చు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. వీడియో ప్లే చేస్తున్నప్పుడు బాగుంటుంది, డేలైట్ కండిషన్లో కూడా మీకు స్క్రీన్ క్వాలిటీ మాత్రం బాగుంటుంది. అండ్ ఇది మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అండ్ దీంట్లో మీకు వైడ్ L1 సర్టిఫికేషన్ లాంటివి కూడా అన్నీ ఉంటాయి అనమాట. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్, దీంట్లో వాడింది డైమండ్స్ది 7200 ప్రాసెసర్. అండ్ ఇది మాత్రం 4 nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన మంచి ఆక్టోకోర్ ప్రాసెసర్. TSMC మేక్ 2.8 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ దీని ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ నియర్లీ 8 lakh ఉంటుంది. ఈ బడ్జెట్లో హయ్యెస్ట్ స్కోర్ చేస్తున్న ఫోనే, 20 నుంచి 25,000 బడ్జెట్లో మీకు మంచి స్కోర్స్ చేస్తున్న ఫోన్ అనే చెప్పాలి. అండ్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఖచ్చితంగా దీంట్లో చాలా బాగుంటుంది. యాప్స్ లోడింగ్ ఫాస్ట్గా ఉంటుంది. గేమ్ ఆడుతున్నప్పుడు కూడా చాలా స్మూత్గానే ఇది హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇది TSMC మేక్ కాబట్టి మీకు బ్యాటరీ హీటింగ్ లాంటి ఇష్యూస్ అయితే పెద్దగా ఏం మీరు నోటీస్ చేసే అవకాశం అయితే తక్కువనే చెప్పాలి. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ ఉండడానికి 2 కెమెరాలు ఉంటాయి, కానీ మీకు యూస్ఫుల్ కెమెరా ఒకటే, 64 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్. అండ్ ఇంట్రెస్టింగ్లీ వివో ఫోన్స్లో మీరు కెమెరాల గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. కెమెరాలు మాత్రం చాలా బాగుంటాయి. ఇక్కడ మీరు ఫేస్ క్వాలిటీ చూడండి, చాలా న్యాచురల్గా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది. ఎడ్జ్ కటింగ్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా వివోలో పోర్ట్రేట్ షాట్స్ మాత్రం చాలా బాగా వస్తాయి. అండ్ నేను ఇంకా చాలా ఫొటోస్ తీశాను. ఫ్లవర్స్ కలర్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కెమెరా మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. ఈ పట్ల బడ్జెట్లో ఒకటే కెమెరా యూస్ఫుల్, రెండోది ఉన్నా పెద్దగా లేనట్టే. అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీని శాంపిల్స్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. కెమెరా శాంపిల్స్ అయితే సాటిస్ఫాక్టరీగానే
నాకైతే అనిపించింది. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీని కెమెరా యూఐలో ఒక ఫీచర్ ఉంటుంది ఆరా లైట్ అని చెప్పి. బ్యాక్ సైడ్ మీకు ఈ ఫ్లాష్ లైట్ అనేది రింగ్ లైట్ లాగా ఉంటుంది. అండ్ దీన్ని వీరు ఆరా లైట్ అంటున్నారు. మీరు కెమెరా ఓపెన్ చేసినప్పుడు ఫ్లాష్ సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఆరా లైట్ అని చూపిస్తూ ఉంటుంది. నైట్ టైంలో వెరీ లో లైట్ కండిషన్లో ఫోటోలు తీస్తున్నప్పుడు ఇది మీకు ఖచ్చితంగా మిమ్మల్ని బెటర్గా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఒక కొత్త ఫీచర్ అయితే వీళ్ళు దీంట్లో తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మీకు 4600 mAh బ్యాటరీ ఉంటుంది. 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే దీంట్లో వీళ్ళు సప్లై చేస్తున్నారు. ఓకే, ఈ బడ్జెట్లో మనం దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఫన్ టచ్ వాయిస్ లేటెస్ట్ వెర్షన్తో వస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో మీకు డిఫాల్ట్గా వీళ్ళ ఓన్ డైలర్తో వస్తుంది. గూగుల్ డైలర్ దీంట్లో ఉండదు, ఓన్ డైలర్తో వస్తుంది. ఇది కూడా చాలా మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఫన్ టచ్ వాయిస్ చాలా బాగానే ఉంటుంది ఇప్పుడు. అండ్ దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. డిస్ప్లే సెట్టింగ్స్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. డైనమిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. రకరకాల ఫీచర్స్ అయితే దీంట్లో వీళ్ళు చాలా బెటర్గానే ఆఫర్ చేస్తున్నారు. సో ఇవి దీంట్లో ఉన్న మెయిన్ హైలైట్స్ అనమాట. అండ్ ముఖ్యంగా దీని గురించి మనం తీసుకోవచ్చా లేదా అంటే, ఒకటి స్లిమ్ ఫోన్ కావాలి, మంచి పవర్ఫుల్ ప్రాసెసర్, డైమెన్షన్ 7200 విత్ నియర్లీ 8 lakh వరకు స్కోర్ ఉన్న ఫోన్ కావాలి. అండ్ మీకు డిస్ప్లే బాగుండాలి, చేతిలో స్లిమ్గా ఉండాలి, కర్వ్ డిస్ప్లే కావాలి, అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కావాలి, పోర్ట్రేట్ షాట్స్ బాగా రావాలి అనుకుంటే దీని మీద లుక్ వేయండి. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఇది ఇంతకుముందు ఆల్రెడీ చూసిందే, కానీ ఇది ఇవాళ లాంచ్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఎందుకు చెప్పానో, మీకు అమెజాన్లో ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది వివో T2 ప్రోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈస్ ద సైనింగ్ ఆఫ్. జై హింద్.